medical department, fire department, disaster teams, all the departments who are part of this mock drill చాలా మంచిగా చేశారు, స్మూత్గా చేశారు. నా పాయింట్ అంటే దిస్ డిజాస్టర్ మన దేశం లొకేషన్ చూస్తే ఎస్పెషలీ ఇండియా చాలా పెద్ద కంట్రీ ఉంది. సో మనకి లార్జ్ బౌండరీ, కోస్ట్ లైన్, తర్వాత హిల్లీ ఏరియాస్, చాలా పెద్ద రివర్స్ కూడా ఉన్నాయి. సో మన కంట్రీలో దేర్ ఆర్ ఛాన్సెస్ ఆఫ్ లాట్ ఆఫ్ డిజాస్టర్స్. యాక్చువల్లీ 2 types ఆఫ్ డిజాస్టర్స్. ఫస్ట్ ఇస్ ద నేచురల్ డిజాస్టర్స్. నేచురల్ డిజాస్టర్స్ అంటే భూకంప్, సైక్లోన్, థండర్ స్టార్మ్. తర్వాత నెక్స్ట్ మ్యాన్మేడ్ డిజాస్టర్. సో మీరు ఆల్రెడీ చూసారు, గతంలో మన పెహల్గాంలో 22 ఏప్రిల్ ఒక ఈవెంట్ జరిగింది. చాలా మనకి డెత్ అయింది, టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. దానివల్ల ఎన్డీఏబీ నుంచి గైడ్లైన్స్ వచ్చాయి. ప్రతి డిస్ట్రిక్ట్లో, ప్రతి మండల్లో, ప్రతి గ్రామం లెవెల్లో ఒక సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయాలి. ఈరోజు మన పార్వతీపురం డిస్ట్రిక్ట్లో కూడా ఇది ప్రోగ్రామ్ జరిగింది, మాక్ డ్రిల్ జరిగింది. సో ప్రతి సిచ్యువేషన్లో ఎలా రెస్పాన్స్ చేయాలి, ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి, దానివల్ల ఇది ఎక్సర్సైజ్ జరిగింది. సో వేరే మనకి సినారియోస్లో సపోజ్ ఒక ట్రీ పడిపోయింది, దాన్ని ఎలా రెస్క్యూ చేయాలి, ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఇది ఎలా ట్యాకిల్ చేయాలి. సో వేరే సినారియోస్లో ఏమేం ప్రోటోకాల్ ఫాలో చేయాలి, దీని గురించి ఎక్సర్సైజ్ జరిగింది. సో నా పాయింట్ అంటే మన డిస్ట్రిక్ట్స్ చూస్తే ఎస్పెషలీ నా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి. సో దిస్ సైక్లోనిక్ డిస్టర్బెన్సెస్, థండర్ బోల్ట్ ఈవెంట్స్, ఇది ఖచ్చితంగా మనకి ప్రాపర్గా ట్యాకిల్ చేయాలి. సో మన డిపార్ట్మెంట్ నుంచి మరి మన సిటిజన్స్ నుంచి కూడా ప్రాపర్ కోఆపరేషన్ ఉండాలి. టు ఆల్ ద citizens here, to all the departments, to all our media members who were part of this mock drill, and best of luck to our Parvatipuram to face any untoward incident in the future. Thank you very much. వర్క్ చేసే సందర్భంలో ఏదైతే డస్ట్లు డోలు ఇవన్నీ ఉన్నాయో ఆ బ్లాడ్ అండ్ ఎగ్జిస్టర్ ద్వారా బయటకు వచ్చేస్తారు. ఏదో ప్రమాదం సంభవించినప్పుడు సడన్గా కూడా చాలా ప్రమాదంతో కూడుకున్నాయి. చాలా జాగ్రత్తగా ఈ ఎక్విప్మెంట్తో ఆపరేషన్ చేయాలి సార్. వాళ్ళకి హోల్ వేయడం జరుగుతుంది, ఇన్స్పెక్షన్ హోల్. బ్రీతింగ్ సిస్టమ్, ఈ బ్రీతింగ్ సిస్టమ్ ద్వారా కాంక్రీట్ గోడ కానీ మన బ్రిడ్జ్ గోడ కానీ ఏ గోడ అయినా సరే ఒక ఇన్స్పెక్షన్ హోల్ పెట్టుకోవడం జరుగుతుంది. ఇది ఎందుకంటే పిల్లలు ఏమైనా వాటి విషయం అంటే వినండి, లోపల ఎవరైనా ఆ విక్టిమ్ స్థితిని చూడడానికి గాను బిఎంసీలో మనకు మానిటరింగ్ మన రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుండి నెల్లూరు జిల్లా తడా ప్రాంతం వరకు సుమారు 972 కిలోమీటర్లు సముద్ర తీరం ఉంది. బాంబు చేయడానికి లోన్ కాకుండా ఈ విధంగా నేలకుండా పడుకోవడం వలన మన ప్రాణాన్ని రక్షించుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది.